ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. ఇక టీ20లో వరుసగా 2 సార్లు ఛాంపియన్ గా నిలిచిన టీమిండియాకు మరో షాక్ తగిలింది. ప్రపంచ కప్ తర్వాత భారత జట్టు వరుసగా రెండో సిరీస్ లో కూడా వైట్ వాష్ ఎదుర్కొంది. మొన్న ఐర్లాండ్ చేతిలో కంగుతిన్న టీమిండియా ఇప్పుడు ఇంగ్లాండ్ గడ్డపై కూడా పేలవ ప్రదర్శన చేసి ఒక్క మ్యాచ్ లో కూడా విజయం సాధించకుండా సిరీస్ ను చేజార్చుకుంది. శనివారం జరిగిన 5వ టీ20లో భారత్ పై ఇంగ్లాండ్ 56 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో 5 మ్యాచ్ల సిరీస్ ను ఆతిథ్య జట్టు 4-0తో కైవసం చేసుకుంది. అయితే బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 3 వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. అయితే కొండంత లక్ష్య ఛేదనలో భారత జట్టు 201/8 స్కోర్ కు పరిమితమైపోయింది. ఇషాన్ కిషన్ 35 బంతుల్లో 7 4లు 2 6లతో మొత్తంగా 56 పరుగులు చేశాడు. ఇక హైదరాబాదీ క్రికెటర్ తిలక్ వర్మ బంతుల్లో 3 4లు 4 6లతో మొత్తంగా 53 పరుగులు చేశాడు. వీరిద్దరు తప్ప మిగతా ఏ బ్యాటర్లు కూడా కరెక్ట్ గా ప్రదర్శన చేయలేదు. అయితే మొత్తంగా చూసుకుంటే సంజు శాంసన్ 27, శ్రేయస్ అయ్యర్ 28, శివం దూపే 14 పరుగులు మాత్రమే చేశారు. ఇక అభిషేక్ శర్మ అయితే సింగిల్ డిజిట్ కి ఆయన పరిమితం అయిపోయాడు. ఇంగ్లాండ్ బౌలర్లో సామ్ కరణ్ 3, ఆదిల్ రషీద్ 2, జోఫ్రా ఆర్చర్, జోస్టంగ్, లియామ్ డాసన్ 1 వికెట్ తో పడగొట్టారు. ఇక బట్లర్ కి అయితే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. అలాగే బ్రూక్ కు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు కూడా దక్కాయి. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ ఫోన్ లైన్ ద్వారా తెలియజేస్తారు. అయితే వెంకట్ చెప్పండి, వరుసగా 2 మ్యాచ్లు కూడా మొన్న ఐర్లాండ్, ఇవాళ చూసుకుంటే నిన్న జరిగిన ఇంగ్లాండ్ 2 మ్యాచ్ల్లో కూడా పరాజయం ఎదురైంది టీమిండియాకు. అయితే ప్రధాన కారణాలు ఏంటివి వెంకట్? డీటెయిల్స్ ప్లీజ్. రైట్, అయితే మొత్తంగా చూసుకుంటే వరుసగా కూడా మొన్న జరిగినటువంటి ఐర్లాండ్ మ్యాచ్ లో కూడా నిన్న శనివారం జరిగినటువంటి ఇంగ్లాండ్ మ్యాచ్ లో కూడా భారత్ ఇండియా ఘోరంగా పరాజయం అయిందని చెప్పొచ్చు. ఇది ఒక రకంగా క్రికెట్ లవర్స్ కి కూడా అత్యంత బాధ కలిగించేటువంటి విషయం. అయితే ఈ టీ20 జట్టు పరాజయం పాలైనటువంటి నేపథ్యంలో బీసీసీఐ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం కూడా పిలుపునిచ్చింది. అయితే ప్రపంచ ఛాంపియన్ గా ఉన్నటువంటి భారత్ వరుసగా 2 మ్యాచ్లు కూడా పరాజయ పాలవడం ఇది నిజంగా క్రికెట్ లవర్స్ అందరినీ కూడా బాధ కలిగిస్తున్నటువంటి విషయం. ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి వెంకట్ ఫోన్ లైన్ లో తెలియజేస్తారు. అయితే వెంకట్, భారత్ వరుసగా కూడా ఒక ఛాంపియన్ గా ఉన్నటువంటి భారత్ ఇప్పుడు వరుసగా కూడా వచ్చినటువంటి మ్యాచ్ సిరీస్లలో ఫెయిల్ అవ్వడానికి, పరాజయం పాలవ్వడానికి అసలు మెయిన్ రీజన్స్ ఏంటి వెంకట్? ఇక్కడ భారత క్రికెట్ పరాజయం పాలవడానికి ప్రధాన కారణం మామూలుగా అంటే సాధారణంగా భారత క్రికెట్ అనగానే ఒకప్పుడు రంజీ ట్రోఫీలో బాగా ఆడిన వాళ్ళని, లేదంటే లిస్టేట్ క్రికెట్ లో బాగా ఆడిన వాళ్ళు, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ కానీ, విజయ్ హజారే ట్రోఫీ కానీ, ఇట్లా అలాగే కొన్ని సీకే నాయుడు ట్రోఫీ కానీ, లేదంటే ఇటువంటి వాటిల్లో అద్భుతంగా రాణించినటువంటి వాళ్ళని భారత క్రికెట్ లో తీసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఐపీఎల్ లో ఒక మ్యాచ్ లో టోర్నీ మొత్తం ఆడారు అనేటువంటి కారణంతో ఆ 20 ఓవర్లు బాగా ఆడారు, ఆ 4 ఓవర్ల బౌలింగ్ బాగా వేశారు, లేదంటే ఐపీఎల్ లో 30 బాల్లకు సెంచరీ చేశారు అనేటువంటి కారణంతో ఇక్కడ ఆటగాళ్లను తీసుకురావడం, జట్టులో కొనసాగించడం అనేది ఇక్కడ ప్రధాన సమస్యగా మారింది. అదే ఇక్కడ భారత్ ని ఇబ్బంది పెట్టింది. కనీసం బౌలింగ్ విభాగంలో యువ బౌలర్లకు దిశానిర్దేశం చేసేటువంటి బౌలర్ లేకపోవడం ఎంత దరిద్రమైన విషయం అనేది మరి టీమిండియా యాజమాన్యం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు ఒక బ్యాట్స్మెన్ దూకుడుగా ఆడుతున్నప్పుడు అతనికి సలహాలు ఇచ్చేటువంటి, అంటే అతన్ని కంట్రోల్ చేయగలిగేటువంటి సీనియర్ ఆటగాళ్ళు జట్టులో ఉండాలి. అంటే సలహాలు ఇచ్చేటువంటి సీనియర్ ఆటగాళ్ళు ఉండాలి. కానీ అది ఏమీ లేకుండా ఇంగ్లాండ్ లాంటి పటిష్ట జట్టు మీద వెళ్ళి ఇంగ్లాండ్ లో గెలుద్దాం అనుకోవడం అనేది ఇరితనం అవుతుంది. అదే ఆ ఇరితనం ఇక్కడ ఖచ్చితంగా భారత్ కు ప్రధాన సమస్యగా మారిందని చెప్పుకోవాలి. శివం దూబే గాని, లేదంటే తిలక్ వర్మ గాని, వీళ్ళెవరూ కూడా విదేశాల్లో ఆడటానికి క్యాపబిలిటీ ఉన్నటువంటి ప్లేయర్స్ కాదు. అలాగే ఇషాన్ కిషన్ గాని, వీళ్ళందరూ కూడా ఐపీఎల్ లో రాణించగలిగే సత్తా ఉన్నటువంటి ప్లేయర్స్ మాత్రమే. జాతీయ జట్టులో ఆడగలిగే క్యాపబిలిటీ ఉన్నటువంటి ప్లేయర్స్ కాదు. ఇదే భారత్ ను ఇబ్బంది పెట్టినటువంటి అంశం. అయితే ఇంకొకటి, మరి ఎస్పెషల్లీ ఇంగ్లాండ్ తో ఆడుతున్నప్పుడు మార్పులు ఛాంపియన్షిప్ అంటే ఖచ్చితంగా ఏదో ఒక క్రికెట్ ఆడుతున్నప్పుడు ఖచ్చితంగా మార్పులు చేర్పులు ఖచ్చితంగా అవసరమే ఉంటాయి. కాకపోతే ఈసారి ఇంగ్లాండ్ తో గెలవచ్చులే అన్న విధంగా భారత జట్టు ఆలోచించి లైట్ తీసుకొని గేమ్ ని ముందుకు తీసుకెళ్లిందా, లేకుంటే ఖచ్చితంగా మేము గెలవాలి అన్న రకంగానే మార్పులు చేర్పులు కనిపించాయి? అసలు బాగా మైనస్ గేమ్ కి ఏదైంది?
2025, 2024 అనుకుంటా ఇంగ్లాండ్ భారత పర్యటనకు వచ్చింది. భారత పర్యటనకు వచ్చినప్పుడు వీళ్ళు మొత్తం వాళ్ళకి ఒక్క మ్యాచ్ కూడా ఛాన్స్ ఇవ్వకుండా వీళ్ళు గెలిచేశారు. సో ఇంగ్లాండ్ ను వీళ్ళు తక్కువగా అంచనా వేశారు. అదే ప్రధాన మైనస్. అంటే ఇంగ్లాండ్ ఓపెనింగ్ ద్వయాన్ని కానీ బౌలింగ్ విభాగాన్ని కానీ వీళ్ళందరూ కూడా అంటే భారత్ లో వాళ్ళు రాణించలేదు కదా, సో మనం ఇంగ్లాండ్ వెళ్తే మనం ఇంగ్లాండ్ లో సేమ్ అదే జట్టు మీద మనం సత్తా చాటొచ్చు అనేటువంటి అంచనా వేసుకుని వెళ్ళారు. కానీ బట్లర్ గానీ, ఫిల్ సాల్ట్ గానీ, హ్యారీ బ్రూక్ గానీ వీళ్ళందరూ కూడా ఉతికారేశారు. అలాగే మైనస్ ఏంటి అంటే బౌలింగ్ విభాగంలో సీనియర్ ఎవరున్నారు? హర్షదీప్ సింగ్ అతను సీనియర్ కాదు, సలహాలు ఇచ్చేంత అనుభవం ఉన్నప్పటికీ కూడా సలహాలు ఇచ్చేంత క్యాపబిలిటీ ఉన్నటువంటి ప్లేయర్ కాదు. ఇక మిగిలిన వాళ్ళు ఇప్పుడు ప్రసిద్ధి కృష్ణ గానీ లేదంటే ప్రిన్స్ యాదవ్ గానీ వీళ్ళందరూ కూడా ఐపీఎల్ లో రాణించిన ప్లేయర్స్ కదా. ఐపీఎల్ లో రాణించారనేటువంటి కారణంతో జాతీయ జట్లకు ఎలా సెలెక్ట్ చేస్తారు? అదే ఇక్కడ కొంప ముంచింది అనేటువంటి విషయాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అలాగే సంజు శాంసన్ కాన్ఫిడెన్స్ దెబ్బతీశారు. సంజు శాంసన్ ని కంటిన్యూ చేసి ఉంటే అతను ఆడేవాడు ఖచ్చితంగా. కానీ సంజు శాంసన్ కాన్ఫిడెన్స్ ఇక్కడ నాశనం చేశారు. అదే ఖచ్చితంగా ఎఫెక్ట్ పడిందనే విషయాన్ని అయితే మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే మిడిల్ ఆర్డర్ కి సంబంధించి ఇప్పుడు ఓపెనర్లు అవుట్ అయిపోతే శ్రేయస్ అయ్యర్ తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు నమ్మకంగా రాణించగలిగేటువంటి ప్లేయర్స్ అంటే ఏం చెప్తాం? అసలు నిన్న వాషింగ్టన్ సుందర్ లాంటి ప్లేయర్లు ఎందుకు సాధించారు? కాబట్టి ఇక్కడ అన్ని కూడా వీళ్ళు చేసినటువంటి తప్పులు చాలా ఉన్నాయి. కాబట్టి భారత క్రికెట్ కి దుస్థితి ఏర్పడింది. ఐర్లాండ్ లో ఓడిపోయారు, ఇంగ్లాండ్ లో ఇప్పుడు వైట్ క్లీన్ స్వీప్ అయింది. ఇప్పుడు రేపు పొద్దున వన్డేల విషయంలో కూడా నాకు అంటే ఈ బౌలింగ్ విభాగాన్ని చూస్తే వన్డేల విషయంలో కూడా ఇంగ్లాండ్ గెలవడం పెద్ద కష్టమేం కాదు. రైట్ వెంకట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. సో మొత్తంగా చూసుకుంటే ఇంగ్లాండ్ పర్యటనలో భారత T20 మ్యాచ్లో పరాజయం పాలైంది. సో మొత్తానికైతే క్రికెట్ లవర్స్ అందరూ ఒకవైపు బాధలో మునిగిపోతున్నారని చెప్పుకోవచ్చు. అయితే ప్రపంచ ఛాంపియన్షిప్ ఉన్నటువంటి భారత్ వరుసగా కూడా చూసుకుంటే ఐర్లాండ్లో 3-0గా కనిపించింది, ఇప్పుడు ఇంగ్లాండ్లో 4-0గా కనిపిస్తుంది. సో మొత్తానికైతే సిరీస్లో క్లీన్ స్వీప్కి గురవ్వడం క్రికెట్ లవర్స్ని బాధపడుతుంది. ఇప్పుడు క్రికెట్ సిరీస్ వర్గాల్లో కూడా తీవ్ర చర్చ నడుస్తోంది. అయితే ఏంటి ప్రధానంగా కారణాలు అని అంటే ఇప్పుడు చూసుకుంటే ఒకటి సీనియర్లు లేకపోవడం, లేకపోతే వర్క్ లోడ్ మేనేజ్ చేయకపోవడం. అంటే జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా వంటి ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్ కూడా గాయాల నిర్వహణ కారణంగా ఈ సిరీస్ కు కూడా దూరం అవ్వటం ఇది ఒక మైనస్ అని చెప్తున్నారు. సో మొత్తంగా బౌలింగ్ విభాగం కూడా ఒక రకంగా పూర్తిగా కుప్పకూలిపోయింది అని చెప్పొచ్చు. అంటే 5వ T20లో అక్షర్ పటేల్ 4 ఓవర్లలో 63 పరుగులు ఇచ్చారు. డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ గా భావించిన శివన్ దూబే కూడా 1 ఓవర్లో 22 పరుగులు చేశారు. కానీ ప్రధాన బౌలర్ల లైన్ అండ్ లెంగ్త్ లో కూడా లోపాలు చాలా స్పష్టంగా కనిపించాయి. అండ్ ఫీల్డింగ్ లోపాలు కూడా కనిపించాయి. అండ్ షార్ట్ బాల్ బలహీనత కూడా ఉంది. సో మొత్తంగా చూసుకుంటేనైతే వరుసగా కూడా అంటే ఛాంపియన్షిప్ లో ఉన్నటువంటి భారత జట్టు ఇప్పుడు వరుసగా బ్యాక్ టు బ్యాక్ అటు ఐర్లాండ్ తోనూ ఇటు ఇంగ్లాండ్ తోనూ కూడా గెలవకపోవడం నిజంగా అత్యంత బాధాకరమైన విషయం. ఇప్పుడు అయితే క్రికెట్ లవర్స్ కి ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో ఇది ఒక తీవ్ర చర్చగా నడుస్తుంది. అయితే ఇప్పటి నుంచైనా కూడా కనీసం కాన్సన్ట్రేట్ చేసి నెక్స్ట్ వచ్చే జూలై 14 నుంచి కూడా బర్మింగ్హామ్లో ప్రారంభమయ్యేటువంటి 3 మ్యాచ్ల వన్డేలో ఇప్పటికన్నా కాన్సన్ట్రేట్ చేసి కరెక్ట్గా ఆడాలి అని చెప్పేసి క్రికెట్ లవర్స్ అయితే అంతా కోరుకుంటున్నారు.